ఎస్సీలు ఒకటి ఎస్టీ 5 పోతే 20. 20లో 50% దాదాపు ఇచ్చేసినట్టే. ఎందుకంటే ఇప్పుడు 9 ఇచ్చాడు, ఇంకొక 2-3 ఇప్పుడు శ్రీకాకుళం విజయనగరం అటు ఎక్కలది ఖచ్చితంగా వాళ్ళకే ఇవ్వాల్సి వస్తుంది కదా. అంటే దాదాపుగా 11-12 ఇచ్చేస్తున్నాడు. అంటే అబౌవ్ 50% ఇస్తున్నాడు. అబౌవ్ 50% వాళ్ళకి ఇచ్చి ఇంక్లూడింగ్ ఇటు పక్కన ఎస్సీ ఎస్టీ కలిపితే దాదాపు 65 to 70% తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చేస్తున్నాడు. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంతకాలం పాటు మేము అసలు దాన్ని ఏమంటారు సామాజిక విప్లవం తీసుకొచ్చాం, అట్టడుగు వర్గాలు బడుగు బలహీన వర్గాల చైతన్యం అనేది మా ఎన్టీ రామారావు వల్ల సాధ్యమైంది, లేకపోతే ఇంకోళ్ళ వల్ల సాధ్యమైంది అని చెప్పుకునేటువంటి మాట ఇక పోతుంది కదా. అందులో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉపన్యాసాలు ఇవ్వడం వేరు, అధికారంలో ఉన్నటువంటి పార్టీ సాహసం చేస్తుంది. ఇప్పుడు దానికోసమన్నా సరే వీళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలి పెద్ద ఎత్తున. ఈవెన్ ఎమ్మెల్యే సెగ్మెంట్ లో కూడా భారీగా బీసీలకు ఇస్తున్నాడు కదా. అందులో సంప్రదాయ కమ్మ సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ అన్నటువంటి చోట్ల ఈవెన్ రాజులకు సంబంధించినటువంటి దాంట్లో కూడా బీసీలకు ఇచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అదొక పక్కన సవాల్. వీటన్నిటి మధ్యన నన్ను వదిలేసేయండి బాబు, ఇచ్చింది తీసుకోండి అంటున్నాడు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ సమస్య ఏంటి, చాలా విపరీతంగా వాళ్ళని అంటే చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా మనల్ని బాగా పక్కన కూర్చోబెట్టుకుంటానన్నాడు కదా అన్నటువంటి ఉద్దేశంతో చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాడు. ఈవెన్ పార్టీ కార్యకర్తలకి ఆ ఎక్స్పెక్టేషన్ పీక్ స్టేజ్కి తీసుకెళ్ళి వాస్తవంగా అయితే 175 స్థానాల్లో ఇప్పుడు జనసేన పోటీ చేస్తే